నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కులగణన ఓ తప్పుల తడకగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలన్న బండి సంజయ్. ప్రతి అంశాన్ని హిందూ ముస్లింలకు ముడిపెట్టడం సరికాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీకి మామూలేనన్న మహేష్ కుమార్ గౌడ్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏర్పాట్లు పూర్తి. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్న భక్తులు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ చేపట్టిన కులగణన ఓ తప్పుల తడకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారిక లెక్కలతో పోలిస్తే 3,90,00,000 ఆధార్ కార్డులు ఉంటే 60 లక్షల తేడాతో కులగణన తప్పుల తడకగా మారిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి అప్పగించాలన్నారు. ఫార్ములా కేసులో కేటీఆర్పై ఎందుకు కేసు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను విచారణకు ఎందుకు పిలవలేదన్నారు. ఫామ్ హౌస్ కేసు ఏమైందని, హైడ్రా జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం లిక్కర్ కేసులో కవితను జైలుకు పంపామని చెప్పారు. మూసీ ప్రక్షాళన 1,00,000 కోట్లను మించి ప్రణాళిక సిద్ధం చేశారని, సోనియా అల్లుని కోసం మూసీ ప్రక్షాళనని ఆరోపించారు. 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని ప్రశ్నించారు. బీజేపీ నినాదం బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ పాక్ మధ్యలో భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో, ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే 51%. ఇవాళ మీరు సర్వే చేస్తే 10%, మీరు సర్వే చేస్తే 46% వస్తున్నది బీసీ జనాభా. దానిలో ముస్లింలు కలిపితే 56% అవుతున్నది. మరి కేసీఆర్ ముస్లింస్ మాట్లాడారు. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో, మేము మా సర్వేలో 51% బీసీల జనాభా అయితే మీ సర్వేలో 46% బీసీల జనాభా ఎట్లయింది అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో? అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము ఉన్నారు. ఇప్పటికే దూదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనిలో లాభం పొందుతున్నారు. వద్దన్నాం ఏమన్నా? గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్తుండగా శనిగరం వద్ద రోడ్ సైడ్ హోటల్లో ఆగారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. పలువురు స్థానికులు మంత్రి పొన్నంను కలిసేందుకు ప్రయత్నించారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమయ్యాయి. ఆయా పట్టణాలు, గ్రామాల్లోని శివాలయాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. శివరాత్రి రోజున మహాశివుడికి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేయనున్నారు. ఇక పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సామాగ్రి కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి.
కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు క్యూలైన్లలో నిలబడేలా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో అలంకరించారు. 900 సంవత్సరాల చరిత్ర గల గౌరీ శంకర ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గౌరీ శంకరులు కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతాల్లో పువ్వులు, పండ్లు, కందగడ్డ, గోగుపూల అమ్మకాలు జోరందుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త పొద్దుటూరి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ అత్యంత ప్రాచీన శివాలయం శ్రీ గౌరీశంకర దేవాలయంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిశ్చయించినాము. సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులచే నిర్మించబడిన గుడి అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్న గుడి అయినా కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద గుడిగా ఇది ప్రసిద్ధిగాంచింది. రేపు ఉదయం 4 గంటల నుండి ప్రాతకాల పూజ మొదలు రాత్రి లింగోద్భవ పూజ అయ్యే వరకు 3 గంటలు అవుతుంది. మా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మా ఈవో గారు ఉడతల వెంకన్న గారు మరియు మా గురువు గారు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తున్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కావద్దనే భావిస్తున్నాము. ఆ శివుని దయ వల్ల ఎలాంటి అసౌకర్యాలు కావు. రేపు సుమారు 1 లక్షకు పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం నుండి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా ఉన్నారు. ఎల్ఎండి కాలనీ వల్ల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో రేపు శివరాత్రిని పురస్కరించుకొని ఉదయము 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలై 5 గంటల నుంచి భక్తులచే అభిషేకాల కార్యక్రమము మొదలవుతుంది. 3 గంటల వరకు అభిషేకాలు నడుస్తాయి. 3:30 నుంచి 5 గంటల వరకు పాశుపత అభిషేకములు, దాని తదుపరి సాయంకాల పూజా కార్యక్రమం ఉంటుంది. తదుపరి భస్మాభిషేకం ఉంది. ఈ భస్మాభిషేకం ఇది 2వసారి మేము పెట్టడము. ఒక టికెట్కు భార్యాభర్తలను కానీ లేదా ఇద్దరిని కానీ మేము పంపిస్తాం. 100 రూపాయల టికెట్ ఉంటుంది. మీరు గర్భగుడిలోకి వెళ్ళి మరి ఆ భస్మాభిషేకం చేయొచ్చు. ఆ భస్మాభిషేకానికి సంబంధించినటువంటి భస్మం కూడా మేమే దేవాలయం నుంచి మేమే అందిస్తాము. కావున మరి ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మీకు సన్యాయంగా మనవి చేస్తున్నాము. అలాగే 7 గంటల నుంచి శివరామకృష్ణ భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుంది 9:30 వరకు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం, రుద్రహోమం, భస్మహారతి, మహాలింగార్చన, శివ కళ్యాణం, త్రిపురసుర సంహారం, పల్లకీ సేవ ఉంటాయని ఆలయ ప్రధానార్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా మన ఆలయంలో ప్రత్యేకించి ఉత్సవాలు పెట్టడం జరిగింది. సాయంత్రం 7:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తర్వాత త్రిపురాసుర వధ కార్యక్రమం చాలా పెద్ద మొత్తంలో, ఇప్పటి వరకు మా ఆలయంలో ఎప్పుడు కూడా చేయలేదు. అక్కడ ముందు గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఒక 20 ఫీట్ల విగ్రహం పెట్టి దాన్ని పేల్చడానికి, ఎందుకంటే త్రిపురాసుర వధ శివుడు ఆ రోజు వధ జరిగింది కాబట్టి అది కూడా కార్యక్రమం చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది కూడా గ్రౌండ్లో ముందు ఖాళీ ప్లేస్లో ఏర్పాటు చేసి 20 ఫీట్ల విగ్రహాన్ని పెట్టి దాన్ని కాల్చే కార్యక్రమం అది కూడా ఉంది. 108 శివలింగాలకు అభిషేకం మరియు 350 శివలింగాలు, స్ఫటికలింగాలు కాశీ నుంచి తెప్పించడం జరిగింది.
అవి కూడా రేపు 500 రూపాయలు ఎవరైతే ఇస్తారో చాలామంది బుక్ అయిపోయినాయి. రేపు కూడా అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా 359 శివలింగాలు కాశీ నుంచి తెప్పియడం జరిగింది. మరి 501 రూపాయలు కట్టి అవి పూజ చేసినటువంటివి కాబట్టి రేపు ఇస్తారు కాబట్టి అది కూడా అవకాశాన్ని సద్వినియోగం. బీజేపీకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం వెన్నతో పెట్టిన విద్య అని టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ మాటలకు కరీంనగర్ ప్రజలు ఓటేసిన ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బీసీ బిడ్డగా కేంద్రంలో స్థానం రావడం సంతోషకరమైనప్పటికీ ప్రతి అంశంలో భారతదేశాన్ని, పాకిస్తాన్ను, హిందూ ముస్లింలను ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటైందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా చేసుకున్న లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. 1 సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ఎందుకు సిబిఐ విచారణ చేయలేదని ప్రశ్నించారు. విదేశాలలోని దోషులను ఎందుకు తీసుకురావడం లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ కాదని, అది ఒక్క రోజులో చేసిన తప్పుల తడకని విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేరుస్తామని ప్రధాని ఒప్పించి 42% రిజర్వేషన్లకు తెస్తామని బీజేపీ నేతలు ఎందుకు మాటివ్వడం లేదన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లావాడు దిగజారుడు మాటలు మాట్లాడితే కరీంనగర్ జిల్లా ఆయనకు ఓటేసినటువంటి మిత్రులు బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. సంతోషం, మీరు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినారు. బీసీ బిడ్డగా ఇలా కేంద్ర మంత్రిలో మీకు స్థానం రావడం అనేది మా అందరూ కూడా సంతోషదాయకం. కానీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడి ప్రతి అంశంలో భారతదేశాన్ని, పాకిస్తాన్ని ముడిపెట్టడం, హిందూ ముస్లింను ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది వీళ్ళకి. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసిన అంశం. విజయం సాధించినారు. మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించినాం, ఆనందించినాం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశంలాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాను గెలిపించినట్టుగా రాజకీయాల్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేము. గెలుపుకోవడం సహజము. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటన విషయం ఇది. వాళ్ళ పట్టభద్రుల ఎన్నిక ఇది. రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటేసే ఎన్నిక. ఇక్కడ కొద్దిగా విఘ్నతతో మాట్లాడితే మంచిది. వచ్చే ఎన్నికల నాటికి మీ అందరితో శభాష్ అనిపించుకునే విధంగా మా ప్రయాణం ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీ భద్రాచల రాములోరి కళ్యాణ వేడుకకు కోటి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని అంజనాద్రి కాలనీలో గల అంజనాద్రి క్షేత్రం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో రామ్దాస్ భక్త మండలి, జిల్లా భట్రాజు మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంజనాద్రి ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు సహకారంతో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం చేపట్టారు. ఇట్టి ధాన్యాన్ని ఆలయానికి డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలు, నృత్యాలు చేస్తూ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ తీసుకువచ్చారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రుల చిత్రపటం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు అక్కడికి చేరుకొని కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం చేతులతో వడ్లను ఒలిచి వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా చేసి భద్రాచలంలోని రాములోరి కళ్యాణానికి పంపనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు అన్నారు. ప్రతి ఏటా అక్షింతల కార్యక్రమాన్ని చేపడుతున్నామని రామ్దాస్ భక్త మండలి ప్రతినిధి సంధ్యారాణి అన్నారు. ఇంతటి అవకాశం కల్పించిన రామ్దాస్ భక్త మండలి ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామని జిల్లా భట్రాజు మహిళా సంఘం అధ్యక్షురాలు ఎర్ర స్వరూపరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్దాస్ భక్త మండలి ప్రతినిధులు కాచినపల్లి సంధ్యారాణి, మహేశ్వరరాజు, ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు, జిల్లా భట్రాజు మహిళా అధ్యక్షురాలు ఎర్ర స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శి నన్నపురాజు మంజుల, కోశాధికారి ఎర్ర రమాదేవి, ఎర్ర స్వరూపరాణి, విశ్వరాజు, వాణిశ్రీ, భట్రాజు మహిళలు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు భద్రాచలం నుంచి వచ్చినటువంటి ఈ కోటి తలంబ్రాలు స్వామివారికి రాబోయే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సందర్భంగా గోటితోటి చేసిన తలంబ్రాలను ఇక్కడ భద్రాచలంలో సమర్పించే సంప్రదాయం మనం కొనసాగిస్తూ ఉన్నాం. అన్ని నదులు ఎలాగైతే వెళ్ళి సముద్రంలో కలుస్తాయో ఇవన్నీ కూడా భక్తులు చేసే ప్రతి సేవ కూడా స్వామివారికి అంకితం అవుతోంది. ఆ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి అలాగే అంజనాద్రిలో ఉన్న
ఈ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, సీతారామచంద్ర స్వామి అందరికీ కూడా చక్కటి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చారు. భక్తితో అంటే ఇక్కడ గోటితో తలంబ్రాలు చేయడం అంటే మనస వాచ కర్మణ అంటే త్రికరణాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. మనం చేస్తున్న రామనామం చేస్తుంటారు, చేతితోటి ఒడ్లు ఒలుస్తూ ఉంటారు. అలాగే మనసు కూడా స్వామివారి మీద ఐక్యమవుతుంది. మాకు భద్రాచలం నుంచి వడ్లు వచ్చాయన్నమాట. ఇది రామదాస్ భక్త మండలి నుంచి మాకు భద్రాచలం నుంచి వడ్లు వచ్చాయన్నమాట. ఇది చెల్పూర్ గ్రామం నుంచి వాళ్ళు 8 ఎకరాల నుంచి పండిస్తారు. ఆ పండించిన వడ్లని భద్రాచలంకి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించిన తర్వాత మా సేవకులకు మాత్రమే ఇస్తారన్నమాట. ఈ సేవకులంతా ప్రతి డిస్టిక్లలో ఈ వడ్ల పూజ చేసి మళ్ళీ మేము భద్రాచలంకి తలంబ్రాలు కలపడానికి తీసుకెళ్తాం. ఇలాంటి అవకాశం మా కరీంనగర్లో జరిగినందుకు ఈ టెంపుల్ వారు సహకరించినందుకు చాలా సంతోషం. మా రిలేటివ్ అయిన సంజయ్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకొని ముందు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని కశ్మీర్ గడ్డ ఫండల్స్ పాఠశాలలో సైన్స్ వర్కింగ్ మోడల్స్తో స్పెక్ట్రమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి భద్రయ్య, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, సెక్టరియల్ అధికారి అశోక్ రెడ్డి, జిల్లా గణిత బోధన సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ పద్మజ ప్రభాకర్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ప్రదర్శన వేడుకను ప్రారంభించారు. సృజనాత్మకతకు జాతగా ప్రయోగం దాని ఫలితం తోడైతే రానున్న రోజుల్లో దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధి గావిస్తుందని వక్తలు అన్నారు. విద్యార్థులు చేసిన బోర్వెల్, సెన్సార్, వాటర్ ట్యాంక్ ఫ్లోయింగ్ ప్రిడిక్టర్, భూకంప లేఖిని, హ్యూమనోయిడ్ రోబోట్, వ్యర్థ పదార్థాలతో చేసిన నీటి శుద్ధి యంత్రం లాంటి ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తెలుగుతో పాటు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగేలా మోడల్స్, పరికల్పనలు, పజిల్స్, తెలంగాణ ఉద్యమ ఘట్టాలు, పండుగలు ఆకర్షించాయి. మెడల్ ప్రదర్శించిన విద్యార్థులను అతిథులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. యాక్చువల్గా ఈరోజు సైన్స్ ఫేర్ 28 of సైన్స్ ఫేర్ ఆఫ్ February. On the occasion we are celebrating the festival today itself only. So because of the tomorrow is the holiday declaring na. సో ఈ సైన్స్ ఫేర్లో అంటే ప్రతి సంవత్సరం మేము సైన్స్ ఫేర్ చేస్తాము. ఎప్పుడు కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జిబిట్ చేస్తాము. అలా ప్రీ ప్రైమరీ టీచింగ్ ఎయిడ్స్ ఎగ్జిబిట్ చేయడము, తర్వాత ఫోటో సిస్టము, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్, ఫెస్టివల్స్. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఈసారి హైదరాబాద్ నుండి స్పెషల్ టీం పిలిపించాము, కేఈ ల్యాబ్ అని. వాళ్ళు కూడా చాలా చక్కగా అన్నీ ఎగ్జిబిట్ చేశారు. మా పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇన్ రిగార్డ్ టు ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ది సైన్స్ దట్ ఆల్సో దే ఆర్ మేకింగ్. అలానే సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సో దట్ ఆల్సో వి ఎగ్జిబిటెడ్ ఇన్ అవర్ స్కూల్. పేరెంట్స్ కూడా చాలా చక్కగా రావడము, చాలా చక్కగా వచ్చేసి మంచి ప్రోగ్రామ్ చూసి చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఈరోజు స్పెషల్ గెస్ట్గా యాక్చువల్గా ఎంఈఓ గారిని పిలిచాము. ఎంఈఓ స్పెషల్ బిజీ చేయబట్టి సార్ ఎంఈఓ గారు అటెండ్ కాలేదు. అలానే జైపాల్ రెడ్డి గారు సైన్స్ ఈజ్ ఆల్సో కేము. అశోక్ రెడ్డి సారు ఈజ్ ఆల్సో అటెండెడ్. మనోహర్ రెడ్డి సార్ కూడా వచ్చారు. సో వాళ్ళు టీచింగ్ అన్ని ఎగ్జిబిట్స్ చూసి చాలా హ్యాపీయెస్ట్గా ఫీల్ అయ్యారు. మా పిల్లలు కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత మా టీచర్స్ కోఆపరేషన్ కూడా చాలా ఉన్నది. టీచర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ప్రోగ్రామ్స్ అన్నీ తయారు చేశారు. పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు, పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేశారు. సో రియల్లీ వీ ఆర్ థ్యాంక్స్ టు ఆల్ బై గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు us from the parent side, and our those who attended also they appreciated us. And this year, every year we are continuing. This year we make it as a special way. పేద విద్యార్థులను ఆదుకోవడంలో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుంటున్నాయి. కరీంనగర్లోని ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ అందించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ అందజేశారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నగరంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10th విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు మోటివేషనల్ స్పీచ్ అందించారు. ముఖ్య అతిథులుగా భూగర్భ జిల్లా శాఖ ఉప సంచాలకులు శ్యాంప్రసాద్ నాయక్, కరీంనగర్ జిల్లా సఖీ వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ దామెర లక్ష్మి హాజరయ్యారు. ఆదరణ సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని తొలగిపోయే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గోస్కుల సంధ్య, వీణా, ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల యందు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే ఒక మంచి అవగాహన నిర్వహించి, అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పట్ల ఉన్న భయాన్ని తొలగిస్తూ ఒక చిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పలకలు మరియు పెన్నులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ నాయక్ గారు, అదేవిధంగా సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్
అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేసినా, మేము ఏ సహాయం అడిగినా సహాయాన్ని వెంటనే మా స్నేహితులు అర్థం చేసుకొని వాళ్ళు ఆ సహాయాన్ని పూర్తిగా నేను ఏ కార్యక్రమానికి ఏ హెల్ప్ అడిగినా కూడా చేస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలాల శివారు గ్రామాలైన గునుకుల కొండాపూర్, వడ్లూరు, చీమలకుంటపల్లి శివారు గ్రామాల అక్రమ వ్యాపారులకు అడ్డాలుగా మారాయి. బెజ్జెక్కి మండలం వడ్లూరు గ్రామంలో వరద కాల్వ కెనాల్ మట్టిని పట్టపగలు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా జేసీబీ టిప్పర్ల సహాయంతో గుండ్లపల్లిలోని వెంచర్కు గత 2 రోజులుగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నప్పటికీ ఏ ఒక్క అధికారి అటువైపుగా తొంగి చూడడం లేదు. ఎవరైనా గ్రామస్తులు కెనాల్ మట్టిని తరలిస్తున్నారని అధికారులకు సమాచారం చేరవేసినప్పటికీ అది మా పరిధి కాదని చేతులు దులుపుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే 2 మండలాల్లో వరద కాలువ చుట్టూ తట్టెడు మట్టి కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈకి వివరణ కోరడానికి ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోవడం కొసమెరుపు. ఇరిగేషన్ అధికారులు మామూలు మత్తులో ఉండి వారి కనుసన్నుల్లోనే మట్టి మాఫియా మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మట్టి అక్రమ రవాణాను అడ్డుకొని భవిష్యత్తు తరాలకు మట్టి నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఇరు మండలాల ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి విద్యాధరి ఉన్నత పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఫిబ్రవరి 28 సైన్స్ డేను పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థుల చేత 150 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఎనర్జీ ఎఫిషియంట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు స్మార్ట్ సిటీలో ఆటోమేటిక్గా స్ట్రీట్ లైట్స్ నైట్ టైమ్స్లో ఆన్ కావడం, డే టైంలో ఆఫ్ కావడం లాంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీంతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ పార్కింగ్, డ్రిప్ ఇరిగేషన్, జీవరసాయన శాస్త్రాలకు సంబంధించిన గుండె పనిచేయ విధానం, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ఇవే కాక రకరకాల ప్రాజెక్టు విద్యార్థులు తయారు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని సాధించాలని పాఠశాల చైర్మన్ జువ్వాడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సైన్స్ డేను విజయవంతంగా పూర్తి చేసి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల డైరెక్టర్స్ శ్రీ జువ్వాడి హరిచరణ్ రావు, శ్రీ జువ్వాడి మోనికారావు అభినందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Very happy Science Day to each and everyone. So we are celebrating pre-event Science Day in our school on the occasion of National Science Day, which is going to be celebrated on 28th February. So we all know that we are celebrating Science Day on the occasion of C.V. Raman, who did discovery on his Raman effect. So in our school we are celebrating Science Day today. Vidyadhari High School. I am studying 8th standard. Today I am explaining about integrated farming. Integrated farming means a natural farming. Integrated farming is a holistic approach that combines a various different types of farming to create a more efficient and sustainable farming system. I am from Vidyadhari High School. Today I am going to say about the thermal power plant. Thermal power plant is a plant that produces electricity. Thermal power plant, the plant burns into the plant burns coal into the heat and the water into the heat and the stream is transferred into the turbine and generates the electricity. The electricity is transformed into the different departments through the help of the turbine and the generations. కరీంనగర్లోని అలుగునూరు పారమిత వరల్డ్ స్కూల్లో ఎక్స్ప్లోరికా పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్ అనే పేరిట జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులచే నిర్వహించబడిన కవాతు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
తల్లిదండ్రులు ఉల్లాసాన్ని నింపే ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. తల్లిదండ్రులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, ప్రాచి, వినోద్రావు, వియుఎం ప్రసాద్, టిఎస్వి రమణ, హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, షర్మిష్ట, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Morning. Today we are celebrating Sports Pata in Explorica with our kids, with our parents and with our grandparents. So it's a whole day journey, but it has started in the month of April. As every month we do celebrate each sports in a different way. I will now like all of you to hear it from our cute Exploricans, what they want to say. Chairman Sir, Dr. E. Prasad Rao Garu, and all the board of directors, all the principals, all my learners, parents, teachers, grandparents, technical team, support staff, each and everyone. I want to thank them. Really for them we are here. And lastly, to end up with that, I want to thank Almighty for blessing us with this day to enjoy. వాసవి వనితా క్లబ్ ఇంటర్నేషనల్ తలపెట్టిన సప్తవర్ణాలు కార్యక్రమంలో భాగంగా వనితా ఏజెంట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేశారు. నగరవాసులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ఉచిత షుగర్ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. వెల్నెస్ హాస్పిటల్ వైద్యుడు గంప సందీప్ సహకారంతో నిర్వహించిన ఈ క్యాంపులో దాదాపు 100 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు డాక్టర్ సందీప్ను క్లబ్ పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ పాత రాధాకిషన్, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, క్లబ్ అధ్యక్షురాలు కాసనగుట్టు వజ్రలక్ష్మి, ప్రధాన కార్యదర్శి రాచమల్ల, లతా, కోశాధికారి కటకం సంధ్య, రాధిక, మాడిశెట్టి గోపాల్, చంద్రమౌళి, విశాల, సురేష్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. వారి ఆదేశానుసారం సప్తవర్ణం కార్యక్రమంలో భాగంగా క్లబ్ వనితా యాంగిల్స్ గారు డయాబెటిక్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పిఎస్టీలు మరియు సబ్ జెడ్సీ గారు, ఆర్సీగా నేను కూడా పాల్గొనమైనది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి క్లబ్ బాధ్యులకు మరియు అలాగే ఈ వసతులు అరేంజ్ చేసినటువంటి వసతి ఇచ్చినటువంటి గంబా సందీప్ వెల్నెస్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలుపుతూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు. మహిళలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయని, ప్రభుత్వాలు తమకు లెక్క కాదని జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం చెలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. మార్చి 18, 19 తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో తెలంగాణ భవన్లో జరిగే మహిళా సెమినార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 20 మంది ఎంపీలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్, బీసీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తిలత, బీసీ నేత నర్సింగోజు శ్రీనివాస్, స్వరూప షా, మహిపాల్ యాదవ్, రమా, ముదిరాజ్, ఐల ప్రసన్న, లింగంపల్లి శ్రీనివాస్, నితిన్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసు. అలాగే మేము మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది, సంతోషిస్తున్నాం. కానీ ఆ 33%లో కూడా బీసీ మహిళలకి సబ్ కోటా కింద 50% కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తరతరాలుగా బీసీలు చెప్పుకోవడానికే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారే తప్ప రిజర్వేషన్ల పరంగా చూస్తే వెనుకబడిపోయి ఉన్నారు. మేము కోరుకునేది ఒక్కటే, మేమేం మీ ఆస్తుల ఐశ్వర్యాలు అడగట్లేదు, మాకున్నటువంటి హక్కులు మేము కల్పించమని అడుగుతున్నాం. ఇదే దిశగా మేము మహిళలకి సంబంధించి వచ్చే నెల 18, 19 చెలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మహిళలు వెనుకబడిపోవడానికి ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా బీసీ మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 33%లో కూడా మేము 50% సబ్ కోటా అడగడానికి చాలా బలమైన కార్యక్రమం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళు రావాల్సిన వాటి వస్తుంది, ఇంకొన్ని ఉన్నాయి. దాని ప్రకారం చూస్తున్నా కూడా బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తోడుగా ఉండేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కరీంనగర్లోని బంకమ్మ తోట ధన్గనవారి పాఠశాలలో బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. కలెక్టర్ సూచనల మేరకు 21 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ అందజేయనున్నామని బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఫౌండర్ రాచమల్ల ప్రసాద్ అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఇటు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని
చేస్తామని చెప్పారు. ఇందులో సుమారు 700 మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాచమల్ల ప్రసాద్తో పాటు కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్, కోశాధికారి తొడుపూరి వేణుగోపాల్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మన కరీంనగర్ కలెక్టర్ గారి ఆలోచన మేరకు కరీంనగర్ అర్బన్లోని 21 గవర్నమెంట్ స్కూల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విద్యార్థినులకు 8 గంటలకు అల్పాహారం 20 రోజులు ఈ రోజు నుంచి కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. 10వ తరగతి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్న విద్యార్థినులకు మా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మా యొక్క సభ్యులమందరం వచ్చి ఈరోజు లాంఛనంగా కరీంనగర్ మంకమ్మతోట ధన్గర్వాడి స్కూల్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మిగతా 20 స్కూళ్ళల్లో కూడా కంటిన్యూగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ 20 రోజులు ఈ ప్రోగ్రాంను కొనసాగించడానికి మేము ముందుకొచ్చాము. రోజుకు 675 మంది విద్యార్థినులకు ఈ బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సహకరించిన మా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే అన్ని సమస్యలపై అవగాహన ఉండే మేధావి వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేధావి వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పదవిని ఆయా రాజకీయ పార్టీలు డబ్బు మద్యంతో కలుషితం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమస్యలపై అవగాహన ఉండి శాసన మండలిలో మాట్లాడే వ్యక్తులచే ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఏ విధంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిన్న కృష్ణారెడ్డితో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. నాకు విద్యార్థి దశలో ఉంటే నాకు రాజకీయ లక్షణాలు కాదు, నాకు విద్యార్థి నాయకునిగా ఉన్నా. నేను ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటుంటాను. తెలంగాణలో ఉన్న 10 జిల్లాల వాళ్ళకి తెలుసు చిన్న కృష్ణారెడ్డి అంటే. నాతో చదివిన మిత్రులకు, నా ఆత్మీయులకు, నా విద్యార్థులకు అందరికీ వీళ్ళందరూ కలిసి నన్ను ఒకటే పెట్టారు. తెలంగాణ యువశక్తి ప్లాట్ఫామ్పై ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాలా ప్రెషర్ చేసి పెట్టారు. నేను దానికి ఒప్పుకున్నా. ఎందుకు ఒప్పుకున్నా అంటే కూడా నేను ఒకటి చెప్పగలుగుతా. ఈ మధ్యన మనం చూస్తున్నాం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది ఒక మేధావి వర్గం ఉండాలి. ఇక్కడ ప్రతి సమస్యపై చర్చించగలగాలి, ప్రతి సమస్య అవగాహన ఉండాలి, తను పట్టుబట్టాలి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలగాలి, అందరినీ కలుపుకోగలగాలి. ఇన్ని గుణాలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీకి ఉంటాయి. ఇది ఒకటే కాన్స్టిట్యూన్సీ. ఇటువంటి మంచి కాన్స్టిట్యూన్సీని, ఇటువంటి ఎమ్మెల్సీని రాజకీయ పార్టీలు కూడా కల్పిషం చేస్తున్నాయి. కరీంనగర్ మంకమ్మ తోటలోని సాయి మానేరు పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోషియార్ 2025 పేరిట నిర్వహించిన 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం ఆహుతులను ఎంతగానో అలరించింది. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వేడుకలు పలికారు. సంవత్సరం పాటు పాఠశాలలో జరిగిన తీపి గుర్తులను, సన్నివేశాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు లక్ష్య సిద్ధితో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సిద్ధం కావాలన్నారు. పరీక్షలకు ఇంకా 24 రోజులు మాత్రమే ఉందని, అత్యుత్తమ మార్కులు సాధించాలని కోరారు. 10కి 10 GPA సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు అనంత ఆచార్య, BED కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి, మానేరు స్కూల్ ప్రిన్సిపల్ సరితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Celebrating Hoshiar, and my dear teachers are second parents, and your parents also teachers, and mostly the more number of people are thinking that now farewell is not farewell to the 10th. It is the farewell party is being given by 9th to the 10th, not from the school. It is not farewell for you from school. It is just farewell from 9th, and you follow it. Therefore, that you should have a connection and touch, and you are born at home. Your home is first home. Then you brought up here in the school is the second home. Therefore, there will not be any farewell. There will not be any farewell. The students who have been studied in this school and going out.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 2 రోజుల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగనుంది. ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి పోలింగ్ జరిగే రోజు సాయంత్రం 4 గంటల వరకు సైలెంట్ పీరియడ్ అమలులో ఉండనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు, స్వతంత్రులు విస్తృత ప్రచారం చేసుకోగా ఇటు టీచర్స్, అటు గ్రాడ్యుయేట్స్లు ప్రలోభాలకు లోనయ్యేలా చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే మద్యం దుకాణాలు మూసివేయగా తిరిగి 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.